సినిమా చూసిన ఈగల్ మూవీ అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. రోతేజ్ అన్న కెరియర్ లేదు సినిమా ఎప్పుడు రాలేదన్న. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ లో సినిమా అయితే అన్న ఒక్కొక్క సీన్ ఒక ఎలివేషన్ చెప్తా. అసలు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్స్ అయితే ఇంక మామూలుగా లేవు. ఒకటే చెప్తున్నా సినిమాలో అయితే అన్న ఎక్కడ తగ్గనివ్వలే డైరెక్టర్ అయితే. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. ఆ లవ్ స్టోరీ అయితే గన్నులతో లవ్ స్టోరీ మీద అసలు ఇంకా మామూలుగా లేదన్న. ఒక్కొక్క ఎలివేషన్ ఆ లవ్ ప్రపోజల్ ఏంది గన్నుతో చూస్తాడు, గన్నుతో మొత్తం లవ్ ఉంటుంది. ఆ లవ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. అనుపమ అయితే ఇంకా అసలు ఇంకా ఆమె క్యారెక్టర్ చెప్పాల్సింది నవదీప్ గారు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ దింపేసి చెప్తా అన్న. ఇలాంటి దమ్మున్న హీరో మన తెలుగు ఇండస్ట్రీలో లేరు. రోతేజ్ ఒక్కడే ఉన్నారు. అంతే కథలు ఎంచుకోవడం, కొత్త రేటుల్ని ఇచ్చేయడం చాలా బాగా నచ్చిందన్న. రోతేజ్ ఫ్యాన్స్ అయితే పండుగ చెప్తాను అయితే అనిపిస్తుంది. పార్ట్ 2 అయితే నాకు చాలా వెయిట్ చేస్తున్నా. కామెడీ ఉంది కానీ మనం అనుకునే కామెడీ కాదు, అదో రకం కామెడీ నిజంగా. ఇది లవ్ స్టోరీ అయితే ఇలా కూడా లవ్ చేయొచ్చు అనేది డిఫరెంట్ టైప్లో పెట్టాడు లవ్ స్టోరీ. నాకైతే చాలా అనిపిస్తుంది. అన్ని వైపులా 5 out of 5 రివ్యూ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మూవీ చూస్తున్నా. డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఎవరిది? అనుపమ క్యారెక్టర్ ఓకే బాగానే ఉంది. అనుపమ క్యారెక్టర్ రవితేజ క్యారెక్టర్ అంటే ఇక ఆయన ప్రతి సినిమా ఎలా చేస్తారు అంతేనే, సేమ్ ఎనర్జీ లెవెల్స్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కూడా 2 songs బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఓకే బాగుంది. కానీ ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ మించి ఉన్నాయి. ఆ అనిమల్ మనం గన్ షాట్ చూసాం కదా. ఈ డైరెక్టర్ అసలు యాడ్ నేర్చుకున్నా మెకానిక్ అనుకుంటే డైరెక్టర్ కాదు మెకానిక్. ఎక్కడెక్కడి నుంచో టైర్లలో నుంచి వస్తాయి గన్నులు, అమ్మవారి చేతుల నుంచి వస్తాయి గన్నులు. ఆ గన్నులు ఏందో బాబు ఏం మెకానిక్ నిజంగా డైరెక్టర్ అయితే. ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ అనిమల్ పని కాదన్న.